ఒక 3 months వరకు ఈ పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తాము. రికవరీ కాని వారికి మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్స్ అల్ట్రాసోనోగ్రామ్ కానీ సిఎం గైడ్ ద్వారా కానీ ఇస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే ఈ పెయిన్ఫుల్ స్టేజ్ వారికి క్యాప్సూల్ అనేది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్తో పెయిన్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ తగ్గడానికి ఇంట్రా ఆర్టికులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక 40 mg ఆఫ్ ట్రామ్సిలోన్, 1% ఆఫ్ జైలకిన్, ఒక 5 ml ఇవ్వడం ద్వారా ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తగ్గి 99% పెయిన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. వీటిలో కొద్దిమందికి సూప్రాస్కాపులర్ నర్వ్ బ్లాక్ ఇవ్వడం ద్వారా పెయిన్ తగ్గవచ్చు. సెకండ్ స్టేజ్లో పెయిన్ అనేది దాదాపు ఏముండదు. వీరికి మూమెంట్స్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఎందుకు అవుతుంది? క్యాప్సూల్ అనేది థిక్నెస్ వల్ల అవుతుంది. సో ఆ క్యాప్సూల్ అనేది బ్రేక్ చేయడం ద్వారా ఈ మూమెంట్స్ అనేది తిరిగి తీసుకువస్తాం.